చెప్పారు రాజకీయ జీవితం తను ప్రారంభించింది రాజకీయ జీవితం జెడ్పీటీసీగా మీరు ఏదైతే ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించారో ఆ తర్వాత క్రమం తప్పకుండా అంచెలంచెలుగా ఎదిగి మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యులయ్యారు. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో నేను ఎంపీలు అయ్యాను. మళ్ళీ ఇవాళ 5 సంవత్సరాల ప్రజల పరిపాలన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని జగన్ అమలు చేశారు. ఎన్నికలప్పుడు అనేక సంక్షేమ పథకాలు చెప్పారు. చేయూత, ఆసరా, అమ్మఒడి, ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ కూడా మళ్ళా మీ ముందుకు వచ్చాం. మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉండాలని చెప్పి కూడా మనం చేసుకుంటే జగనన్న అబద్ధాలు చెప్పాడు. జగనన్న చేసేదో చెప్తాడు, చెప్పింది చేసి తీరుతాడనే విశ్వాసం చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ రోజు కూడా ఇదే కూటమి, ఇదే తెలుగుదేశం, ఇదే జనసేన, ఇదే బీజేపీ కూటమిగా పాల్పై వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారు. 2014లో ఇచ్చిన హామీలు మరి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు, ఇంటికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, జిల్లాకు ఐటీసీటీ పెడతా అన్నాడు. ఎన్నో హామీలు ఇచ్చాడు 2014లో చంద్రబాబు నాయుడు గారి కూటమి. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి మనం గతంలో చూసాం. మరి 7 దాటే వరకు ఓడ మల్లన్న, 7 దాటాక అన్నట్టుగా ఓటర్లు 7 దాటే వరకు ఓటర్ దేవుడు అన్నాడు. 7 దాటే వరకు అంటే ఎలక్షన్ అయిపోయినాక ఓటర్ గురించి పూర్తిగా విస్మరించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గతంలో చూసాం. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఇచ్చిన వాగ్దానాలు, చేసిన హామీలన్నీ కూడా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో విశ్వసనీయత ఉంది, ఒక బలమైన క్రెడిబిలిటీ ఉంది. ఆయన చెప్తే చేస్తాడనే విశ్వాసం జనంలో బలంగా ఉంది. ఆయన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోరు. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంటూ, సూపర్ 7 అంటూ మళ్ళీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టోతో అదే కూటమి మళ్ళీ మీ మధ్య వస్తా ఉంది. మరి ఇష్టం వచ్చినట్టు అబద్ధపు హామీలతో ఏ ఒక్కరు కూడా నమ్మవద్దు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. 2014లో మాత్రమే మళ్ళీ మిమ్మల్ని అందరినీ నయవంచన చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దుర్బుద్ధిని, అబద్ధపు హామీలను గుర్తించమని, గమనించమని, ఏ ఒక్కరు నమ్మవద్దని చెప్పి పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ, అదేవిధంగా జగనన్న ఇచ్చిన మాటకు ఏ రకంగా కట్టుబడి నిలబడ్డారో కూడా ఒక్కసారి మీ అందరూ కూడా గమనించమని పేరున ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అన్న తమ్ముని మనవి చేసుకుంటూ, ఈ సంక్షేమ రాజ్యం, ఈ అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగాలా, మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని మనం తిరిగి తెచ్చుకోవాలా, పేదల ప్రభుత్వం జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళా మనం తిరిగి తెచ్చుకోవాలని చెప్పి మీ అందరికీ పేరున మనవి చేసుకుంటే, మీ అందరి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు, ఎల్లో మీడియా విష ప్రచారాలకు ఏ ఒక్కరు కూడా ప్రభావితం కాకుండా, ఎందుకంటే ఎల్లో మీడియా టీవీ ఆన్ చేసినప్పటి నుంచి TV5, ABN మరి ఇవన్నీ కూడా, మరి ఈటీవీ ఇవన్నీ కూడా ఒకటే పని, ఇష్టం వచ్చినట్టు లేనివి ఉండట్టు, ఉండవి లేనట్టు ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి మీ అందరినీ మనం చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి తప్పుడు హామీలకు ఎవరు ప్రభావితం కావద్దు. ఎల్లో మీడియా విష ప్రచారాలకు, దుష్ప్రచారాలకు, ద్వేషంతో కూడిన ప్రచారాలకు ఎవరు ప్రభావితం కావద్దని చెప్పి పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ, ఈ 5 సంవత్సరాల జగనన్న పరిపాలన చూశారు, సంక్షేమ రాజ్యాన్ని చూశారు. ఈ సంక్షేమ రాజ్యం కొనసాగాల, ఈ పేదల రాజ్యం కొనసాగాల, మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని చెప్పి పేరున మీ అందరి ఆశీస్సులు, ప్రతి అక్క చెల్లెమ్మ ఆశీస్సులు, ప్రతి అన్నదమ్ముని ఆశీస్సులు మనస్ఫూర్తిగా జగనన్న ప్రభుత్వానికి శాసనసభ అభ్యర్థిగా నిలబడుతున్న మరి మీ అందరి ఇక్కడి నుంచే మీరే రాజకీయ జీవితం ఇచ్చి ఇంతటి వాళ్ళు చేసిన రవీంద్రనాథ్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు తప్పకుండా ఉండాలని, అదేవిధంగా
పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న నాకు అవినాష్ రెడ్డికి మీ అందరి ఆదరణ అభిమానం మీ అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరూ మనవి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగనన్న ప్రభుత్వం తిరిగి తెచ్చుకునేందుకు చింతకొండతిన్న మండలం సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమేనా?